గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటూ అందరినీ ఉండడానికి కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ డే. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసి మాతో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరోసపడుస్తుంది. సో ఈరోజు 26 జనవరి 2026. ఫస్ట్ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు మనం డైరెక్ట్ వార్తకి వెళ్దాము. సో ఈనాడులో గోల్డ్ 10 గ్రామ్స్ 83 వార్త వచ్చింది. గోల్డ్ పెరిగినట్టు, గోల్డ్ మూలంగా గోల్డ్కి సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో సెంకో గోల్డ్, గోడియం ఇంటర్నేషనల్ ఉన్నాయి, గుర్తించండి. అట్లా ఎన్టీపీసీ రిజల్ట్ ఇచ్చింది. దాని యొక్క ఎన్టీపీసీ గ్రీన్ నెట్ ప్రాఫిట్ 66 crores, అంత ముందుగా 18% గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఇప్పుడు రిజల్ట్స్ నష్టం కాబట్టి అన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. టొరెంట్ ఫార్మ్ కూడా 40% అప్ అయి 503 crores సంపాదించినట్టు వార్త వచ్చింది. అటు డిఎల్పి కూడా కన్సల్టెంట్లో ఎన్పీసీ 61% పెరిగి 1058, ఇది కూడా పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 35%, 2571. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి రికమెండ్ వస్తుంది, దీన్ని తీసుకోవచ్చు ఈ రేట్లు ఇప్పుడు. అండ్ ట్రెండింగ్ షేర్ కింద ఇండస్ టవర్ కూడా ప్రాఫిట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 115%, చాలా ఇచ్చింది, సూపర్గా ఇచ్చింది. సో దీని పెరగడానికి అవకాశం ఉంటుంది మండే నాడు. బిజినెస్ లైన్లో స్విట్జర్లాండ్ అండ్ టొరెంట్ పవర్ కూడా అచీవ్ 1 GW విన్ ఎనర్జీ మైల్స్టోన్ విత్ ఏ న్యూ 486 అనే ఆర్డర్ వచ్చింది. సో టొరెంట్ పవర్కు స్విట్జర్లాండ్ కూడా రేపు మండే నాడు పెరిగే అవకాశం ఉంది. ఎకనామిక్స్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఫినోస్ ఇండస్ట్రీ ఇచ్చారు. అండ్ ఎస్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ ఇచ్చారు 165%, ఎస్ బ్యాంకు, అది గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టుడే ట్రెండింగ్ స్టాక్స్ కింద గ్లోబల్ క్యాపిటల్ ఇచ్చారు, అది ఈ మధ్య లిస్టింగ్ కంపెనీగా గుర్తించండి. సో మనీ కంట్రోల్ డాటా రేపు మండేనే వస్తుంది. స్టాక్ హెచ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ అండ్ సెకండ్ గ్రాఫిక్ ఇండియా ఇచ్చారు. ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి, ఎందుకంటే మన ఫ్రైడే నాడు పెరిగినాయి కాబట్టి. అండ్ స్టాక్ బ్యాన్లో ఉన్న షేర్స్ కెన్ఫిన్, బంధన్ బ్యాంకు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంజీఎల్, మణిపూర్ ఫైనాన్స్, ఇండియా మార్ట్, బీఆర్ఎఫ్ఎల్, డిజిటల్ టెక్నాలజీ అండ్ పిఎన్బి, ఇవి బ్యాన్లో ఉన్నాయి కాబట్టి ఇవి బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లు కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. అండ్ క్యాష్ ఎగ్జామ్ తీసుకోవచ్చు కాబట్టి హెచ్చుతగ్గులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్స్ నష్టం కాబట్టి రేపు మండే నాడు అంటే 27th నాడు రిజల్ట్స్, ఈ కంపెనీలో రిజల్ట్స్ రాబోతున్నాయి. దీని కూడా ఈ కంపెనీలో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటాయి, అది గుర్తించండి. కోల్ ఇండియా, ఐఓసి, టాటా స్టీల్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, పెట్రోనెట్, ఎల్ఎన్జీ, ఐజీఎల్, ఇమామ్ లిమిటెడ్కు రేపు రిజల్ట్ కాబోతున్నాయి, అది గుర్తించండి. అండ్ డివిడెండ్స్ కింద ఇది ఆల్మోస్ట్ డిసిఎంసీఎం 4/24 డేట్ అయిపోయింది, ఒబిఆర్ రియల్ కూడా డేట్ అయిపోయింది. సో రేపు మండే నాడు కేఈఐ ఇండస్ట్రీ ఉంది, 4 రూపీస్ డేటా రికార్డ్ 27th. బట్ రేపు తీసుకుంటే రాదు, ఇంతకుముందు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 4 రూపీస్ వచ్చే అవకాశంగా గుర్తించండి. రేపు ఈ డివిడెండ్ అడ్జస్ట్ కూడా అవుతుంది, ఆ షేర్కు 4 రూపీస్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్ కూడా 27th 6 రూపీస్, ఇది కూడా డివిడెండ్ రాదు, అంటే రేపు తీసుకున్న వాళ్ళకు. ఇప్పుడు అంతకుముందు ఎవరైతే తీసుకున్న వాళ్ళకి 6 రూపీస్ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 26th రేపు రికార్డ్ డేట్ కాబట్టి. సో ఇక్కడ 28th నాడు ఉంది, ఇది రేపు కానీ అంతకుముందు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో జెన్సా టెక్నాలజీ 2 రూపీస్, బీపీసీఎల్ 5 రూపీస్, పెర్సిస్టెంట్ 20 రూపీస్ అండ్ విడ్కో 2.5 రూపీస్, అది గుర్తించండి. అండ్ ఈ కొన్ని ఇన్ఫర్మేషన్ బోనస్ ఐజీఎల్ 1:1 బోనస్ ఇస్తుంది, 30% రికార్డ్ డేట్ గుర్తించండి. ఎవరైతే ఇంతకుముందు దీనికన్నా ముందు ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జేబీఎం ఆటో కూడా స్ప్లిట్ కాబోతుంది, 2 రూపీస్ 1 రూపీ 30% నుంచి. సో ఇది గుర్తించండి. సో ఈ వార్తలు ఎంత మంచి వార్తలు అయినా టెక్నికల్ అనాలిసిస్ మనం కొద్దిగా చేస్తుండాలి. సో టెక్నికల్ అనాలిసిస్ చేయడం మూలంగా ఆ షేరు మనకు ట్రెండింగ్ ఉందా ఏర్పడుతుంది, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, సైడ్ వేసా, సో ఏ లెవెల్లో కొనే అనే విధానం చెప్తుంది. ఇక్కడ ఇండికేటర్స్ ఎన్నో ఉన్నాయి కానీ నేను 2 ఇండికేటర్స్ వాడతాను. ఒకటేమో మూవింగ్ అవరేజెస్ 20, 50, 100, 200, రెండోది ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, అంటే షేర్ స్ట్రెంత్ ఉందో ఈ 2 ఇండెక్స్ చెప్తుంది. ఈ 2 ఇండెక్స్ యూజ్ చేసి మనము షేర్ యొక్క స్ట్రెంత్ని తెలుసుకోవచ్చు. మరి ఎప్పుడైతే ఏ షేర్ అయితే మన మూవింగ్ అవరేజ్ పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు, అండ్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే డేలో ఆర్ఎస్ 45 కన్నా ఉంటే అది పాజిటివ్గా స్ట్రెంత్ ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ప్రస్తుతం వెల్స్పన్ లివింగ్ చూద్దాం. ప్రస్తుతం 152 ఉంది, లోయెస్ట్ 123, హైయెస్ట్ 213. ఇక్కడ ఆర్ఎస్ఐ 46 ఉంది, 45 ఉండాలనుకున్నాం కాబట్టి పర్వాలేదు, ఆర్ఎస్ఐ బలపడుతుంది. బట్ ఇక్కడ కంటిన్యూగా 2 రోజులు పైన కానీ మూవింగ్ అవరేజ్ క్రాస్ కాలేదు, ఇంకా 2 ఉన్నాయి. ఎప్పుడైతే 160 క్రాస్ అవుతుందో అప్పుడు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా దీన్ని తీసుకోవచ్చు. సెంకో గోల్డ్ ప్రస్తుతం 906 ఉంది, లోయెస్ట్ 685 అండ్ 1544. సో గోల్డ్ పెడుతుందని షేరు రేపు పెరగచ్చు, బట్ చాలా వీక్ ఉంది, 25 ఉంది. ఇది ఇంకా బలపడాలి, 45 కావాలి. అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గుతున్నది,
ఒక రేపు పెరిగి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైతే 1114 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మూమెంట్ వస్తుంది. అప్పుడు తీసుకొచ్చారని నా యొక్క ఆలోచన, అది మీరు గుర్తించండి. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ కూడా 445 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 446 అనుకోండి. అండ్ లోయెస్ట్ 144, హైయెస్ట్ 569. సో ఇది RSI పర్వాలేదు, 47 ఉంది, పర్వాలేదు. బట్ ఇది మూవింగ్ ఆల్వేస్ ఆల్మోస్ట్ క్రాస్ అవుతుంది. ఇక్కడ 460, ఇప్పుడు 445 ఉంది. ఇంకొక 22 రూపీస్ పెరిగితే మూమెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కంటిన్యూ డౌన్ అవుతుంది. రేపు ఒకవేళ 461 క్రాస్ అయితే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా బలపడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అందుకే లెవెల్ని మనం గ్రహించాలి. సో తగ్గిందని కొనకూడదు, తగ్గిన తర్వాత కింద మళ్ళీ తగ్గచ్చు. కాబట్టి ఎప్పుడైతే 461 క్రాస్ అవుతుందో అప్పుడు మనకు బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు, అదొక టెక్నికల్గా చెప్పడం అన్నట్టు. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రస్తుతం 112 ఉంది, లోయెస్ట్ 109 అండ్ హైయెస్ట్ 155. ఇది గవర్నమెంట్ సంబంధించిన రీసెంట్ ఇదేంటి ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గుతుంది దీన్ని బట్టి చూస్తే. బట్ RS కూడా వీక్ ఉంది అండ్ మూవింగ్ ఆల్స్ కూడా క్రాస్ కాలేదు. బట్ ఈ కొత్త షేర్ కాబట్టి, ఫండమెంటల్ షేర్ కాబట్టి నా ప్రకారం ఈ షేర్ ఇప్పుడు ఓట్ చేసుకో, రిజల్ట్ ఇచ్చింది కాబట్టి రిజల్ట్ కూడా బాగానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి నుంచి ఈ రేట్లో తిరగచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు 112, లోయెస్ట్ 109, ఆల్మోస్ట్ లోయెస్ట్ 109 ఉన్నది. సో అప్ టు ఇది మనం 100 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని తీసుకొచ్చారని ఆలోచన, గుర్తించండి. డిఎల్ఎఫ్ ప్రస్తుతం 695 ఉంది, లోయెస్ట్ 687, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరికి వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూగా 16 డిస్టెన్స్ తగ్గుతుంది, అది గుర్తించండి. అండ్ రిజల్ట్ బాగానే ఉంది, బట్ ఇక్కడ RSI వీక్ ఉంది. ఇంకా RSI బలపడాలి, కొద్ది రోజులు ఇంకా పెరగాలి. అండ్ అంటే మూమెంట్ కూడా మనకి ఏర్పడాలి, ఎందుకంటే కంటిన్యూ తగ్గుతుంది కాబట్టి. ఒక 2-3 డేస్ గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడేప్పుడు బాగుంటుంది. అండ్ మూవింగ్ ఆల్స్ కింద ఉంది, కనీసం మూవింగ్ ఆల్స్ 1-2 క్రాస్ కావాలి. బట్ ఇక్కడ 813 క్రాస్ అవుతున్నాయి, ఇక్కడ ఫుల్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ టొరెంట్ ఫార్మ్ ఫండమెంటల్ కంపెనీ 3248, దీని కరెక్ట్ మార్కెట్ లోయెస్ట్ 2414, హైయెస్ట్ 3590. టెక్నికల్గా కొద్దిగా పర్వాలేదు చెప్పచ్చు. 45 ఉండాల్సింది 46 ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత 2 డేస్ నుంచి కొద్దిగా పెరగడం స్టార్ట్ చేసింది. బట్ ఇది 3248 ఉంది, అంటే 3250 ఉంది. బట్ ఇది 3300 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ కంపెనీ, దీని యావరేజ్ తీసుకోవచ్చు కూడా. 98 రూపీస్ ఉంది ప్రస్తుతం, లోయెస్ట్ 90, ఆల్మోస్ట్ లోయెస్ట్ 90కి దగ్గర వచ్చింది. అండ్ హైయెస్ట్ 158. బట్ టెక్నికల్గా కొద్దిగా వీక్ 43, 44 ఉంది, 45 క్రాస్ కావాలి. ఇక్కడ మూవింగ్ ఆల్స్ కావాలి. బట్ ఇందులో మూవ్మెంట్ రావాలంటే ఇంకా కనీసం 110 క్రాస్ అయిన తర్వాత ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రాఫిట్ రిజల్ట్ బాగానే ఉంది, రిజల్ట్ వచ్చిన తర్వాత టాప్ కావచ్చు, మరి కిందికి వెళ్ళచ్చు. కనీసం 107, 112 క్రాస్ అయిన తర్వాత తీసుకుంటే బెటర్ అని నా యొక్క ఆలోచన, గుర్తించండి. ఇండస్ట్రీ ఫండమెంటల్ కంపెనీ తీసుకోవచ్చు. దీన్ని 361 రూపీస్ ప్రస్తుతము, 206 లోయెస్ట్, 460 హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, RSI 61 ఉంది, వెరీ గుడ్. అండ్ మూవింగ్ ఆల్స్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ 3 డేస్ తర్వాత మళ్ళీ 2 డేస్ పెరిగింది. మూవింగ్ ఆల్స్ ఇక్కడ క్రాస్ అయింది, 350 క్రాస్ అయ్యి 360 ఉంది కాబట్టి ముందు పెరిగే వరకు అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 330 వరకు కూడా ఇది స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఈ షేరు తీసుకోవచ్చు. మండే నాడు కూడా పెరగడానికి కొద్దిగా అవకాశాలు ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ స్విట్జర్లాండ్ 52 రూపీస్ ప్రస్తుతము, 35 లోయెస్ట్, హైయెస్ట్ 86. బట్ టెక్నికల్ వీక్ ఉందని చెప్పొచ్చు. RSI 31 ఉంది అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూగా డౌన్ ఉంది. ఇక్కడ మూవింగ్ ఆల్స్ కూడా 63. ఎప్పుడైతే 63 క్రాస్ అయినంత వరకు కూడా ఇందులో తీసుకోవద్దని ఒక ఆలోచన, టెక్నికల్గా వీక్ ఉంది కాబట్టి. ఫిన్లాక్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రస్తుతం 208, 203 లోయెస్ట్, 335 మన హైయెస్ట్. ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్ క్రాస్ అయింది. ఇది ఫండమెంటల్ కొద్దిగా మంచి కంపెనీ అయినా కానీ బాగా లోయెస్ట్గా తగ్గుతుంది, వివిధ కారణాలు ఉండొచ్చు. అండ్ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ కనిపిస్తున్నది. ఇది తగ్గిన తర్వాత ఇట్లా కన్సల్టేషన్ అయితే పెరగడానికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంటుంది జనరల్గా. అండ్ మూవింగ్ ఆల్స్ కన్సల్ట్ మరి రిస్క్ పెట్టి అవుతుంది ఇప్పుడు తీసుకోవడం. కనీసం ఇది 240 అంటే 2 మూవింగ్ ఆల్స్ క్రాస్ కావాలి. ఇది 20 and 50, 243, 266 అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఇది కన్సల్టెన్స్లో ఇది కనీసం 222 అయితే బ్రేక్అవుట్ అయ్యి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. ఎస్ బ్యాంక్ ప్రస్తుతం 18 రూపీస్ ఉంది, లోయెస్ట్ 17 రూపీస్, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరికి వచ్చింది. 32 హైయెస్ట్. రిజల్ట్ బాగానే ఇచ్చింది. బట్ ఇందులో మనం టాప్ కాకూడదు నా ఆలోచన. ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత కొద్దిగా పెరిగి ఇక్కడ కన్సల్టేషన్ ఉంటుంది. RSI 41 ఉంది, బిలో 45 ఉంది. అండ్ మూవింగ్ ఆల్స్ క్రాస్ కాలే. ఇందులో 22 కనీసం 22 క్రాస్ అయ్యే వరకు ఇందులో పోవద్దని నా యొక్క ఆలోచన.
ఎందుకంటే చాలా రోజులు తగ్గి ఉంది కాబట్టి. అండ్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ ప్రస్తుతం 200 ఉంది, లోస్ట్ 173 అండ్ హైయెస్ట్ 289. అండ్ మన టెక్నికల్గా బాగుందని చెప్పాలి, 62 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా నిన్న క్రాస్ అయింది, 200 క్రాస్ అయ్యి 201 పోయి మళ్ళీ 201 ఉంది. సో ఇది ఇక్కడ టెక్నికల్గా ఇది బాగానే కనిపిస్తుంది. బట్ ఈ 207 క్రాస్ అయిన తర్వాత ఇందులో పెట్టుబడి పెడితే బాగుంటుందని ఆలోచన. అండ్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్ ప్రస్తుతం 368 ఉంది, లోయెస్ట్ 176, హైయెస్ట్ 42. టెక్నికల్గా బలపడదని చెప్పవచ్చు, 45 ఉండాల్సిన 47 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ రాజు కూడా క్రాస్ అయ్యి నిన్న 385 అయ్యి మళ్ళీ 360 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది పెరగడానికి అవసరం ఉంది. బట్ ఇది 385 క్రాస్ అయిన తర్వాత ఇందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది. అండ్ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 501 ఉంది, లోయెస్ట్ 460, హైయెస్ట్ 709. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు, 38 ఉంది. అండ్ మూవింగ్ కంటిన్యూ తగ్గిన తర్వాత కొద్ది కన్సల్టెన్సీ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ 501 ఉంది కాబట్టి 540 అయిన తర్వాతనే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆలోచించాలనే ఒక ఆలోచన. సో ఇవన్నీ మన షేర్స్ అండ్ వాటి టెక్నికల్ అనాలిసిస్. సో మనం మళ్ళీ కద్దాము. సో రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.